ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం చేసే శాడిస్ట్ పనులు చూస్తుంటే చాలా చండాలంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలకు వెళ్ళారని చెప్పేసి కొంతమంది మీద కక్ష సాధింపు చర్యలు కూడా చేస్తుంది. అది ఎంతవరకు సమంజసమో మనకైతే అర్థం కావడం లేదు. భార్యాభర్త జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి వెళ్ళారంట. అంటే మొన్న పల్నాడు జిల్లాకి వెళ్ళాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు, ఆ పర్యటనకి వెళ్ళారంట. అందుకని చెప్పేసి వాళ్ళు ప్రభుత్వం తరపున ఏదో ఉచిత టైలరింగ్ శిక్షణ ఇస్తున్నారు కదా, అవి చేసుకుంటున్నారంట. వాళ్ళకి అవి ఆపేశారు. ఇంకా టైలరింగ్ రావద్దండి, మీరు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి వెళ్ళారు, మాకు పై నుంచి ఆర్డర్సు అని చెప్పేసి వాళ్ళిద్దరిని కూడా రావద్దని చెప్పేసి కక్ష సాధింపు చర్యలు కూడా తీసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి పర్యటనకు వెళ్ళేందుకు ఒక భార్య ఒక భర్తకు కూటమి ప్రభుత్వం విధించినటువంటి శిక్ష ఇది ఎంత దారుణమో చూడండి. ఇది మంచి పరిణామాలేనా ఒకసారి ఆలోచన చేయాలి. దానికి సంబంధించి చూడండి ఎలా మరి ఇంత అధ్వానంగా ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి పర్యటన విజయవంతం కావడంతో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డు రోడ్డు సమీపంలోని డంపింగ్ యార్డ్ కేంద్రంలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ ఇస్తుంది. సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడు గ్రామానికి చెందినటువంటి కనుమూరు వనజ నర్రా మల్లేశ్వరి ఈ శిక్షణకు వెళ్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి పర్యటనలో వారి భర్తలు కనిపించారంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో ఇకపై శిక్షణకు రావద్దంటూ నిర్వాహకులు నాగదుర్గ అదేవిధంగా ఈశ్వరి ఆదేశించారు. దీంతో వారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మల్లేశ్వరి కంటతడి పెట్టుకుని వెళ్ళిపోగా వనజ మాత్రం న్యాయ పోరాటానికి దిగింది. జరిగిన విషయాన్ని భర్త విశ్వేశ్వరరావుకి చెప్పి సత్తెనపల్లి ఎంపీడీఓ బండి శ్రీనివాసరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేసింది. తాము ప్రారంభం నుంచే శిక్షణకు హాజరవుతున్నాం, ఏ ఉద్దేశంతో శిక్షణకు రావద్దని చెప్పారో తెలపాలి, న్యాయం చేయాలని చెప్పేసి ఆమె ఎంపీడీఓని కూడా కోరడం జరిగింది. బీసీ కార్పొరేషన్ జిల్లా అధికారులతో పాటు కలెక్టర్ను కూడా కలిసి సమస్య విన్నవించుకుంటాను, అసలు ఈ విషయంలో రాజకీయ పార్టీల జోక్యం ఏమిటి అని చెప్పేసి నిలదీసింది. న్యాయం జరిగే వరకు పోరాడతానని చెప్పేసి వనజ అనే మహిళ స్పష్టం చేసింది. ఇక్కడ గమ్మత్తు ఏమంటే వాళ్ళ భర్తలో జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్కి వెళ్ళారని చెప్పేసి మహిళల మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు. ఎంతవరకు సమంజసం? కొంతమంది భయపడిపోతున్నారు, కొంతమంది న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి ధీమాగా కూడా ఉన్నారు. వాళ్ళంతా కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళంతా కూడా కలెక్టర్కి అదే ఎంపీడీ వాళ్ళకంతా కూడా కంప్లైంట్ చేస్తున్నారు. ఇది చాలా దారుణం కాదు, ఇది చాలా ఇది దారుణానికి మించినట్టుంటే ఇంకా హై లెవెల్. ఇలా ఉంటే గ్రౌండ్ లెవెల్లో కూటమి ప్రభుత్వం మీద నెగిటివిటీ పెరిగేదే తప్ప తగ్గేది ఉండదనేసి ఒకసారి ఈ కూటమి ప్రభుత్వ నాయకులు అదేవిధంగా ఎవరైతే పైనుంచి ఆర్డర్స్ ఇస్తున్నారో వాళ్ళు ఆ రెడ్ బుక్ రాజ్యాంగాలు ఇవన్నీ కూడా కొంతమేరకు ఆపితే చాలా బాగుంటుంది. లేకపోతే నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో ప్రజలు అనేవాళ్ళు ఉంటారు, వాళ్ళు తగిన తీర్పు ఇవ్వడానికి సిద్ధమైపోతారు.